ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, నాకు ఆలోచన వచ్చింది, చెప్తానుండండి. ఏంటి? కొన్ని పనులు మన వలన కానప్పుడు వాటిని చెయ్యగల వారికి అప్పగించాలి. క్షుద్ర పూజల్లాంటి విద్యలు తెలిసిన ఒక ఆవిడుంది. ఆమె పేరు జలజాక్షి. మనం ఆమెని కలుద్దాం, మన సమస్యను చెప్దాం. ఆమె అవని మెడలోని తాళిని సునాయసంగా తీయించగలుగుతుంది. తెచ్చానమ్మా. రక్త నైవేద్యం సమర్పిస్తున్నాను, స్వీకరించు. నా కార్యం వడివడిగా సిద్ధించు. ఈ రోజు రాత్రి ఆవిడ దగ్గరికి వెళ్దాం. అంత అవసరం ఉందంటావా? దైవశక్తిని నమ్ముకునే నేను దుష్ట శక్తిని నమ్మవలసిన పరిస్థితి రావడం ఇబ్బందిగా ఉంది. కొడుకు భవిష్యత్తు కోసమే కదా. స్వతహాగా నానమ్మ చాలా మంచిది. నిహారిక పెద్దమ్మ చెడు సలహాలిచ్చి చెడగొడుతుంది. ఉన్నది ఒక్కటే పరిష్కారం అత్తయ్య. ఎందుకో భయంగా ఉంది. మనం చేయించేవాళ్లమే గాని చేసేవాళ్లం కాదు. ఇంకెందుకు భయం? బయటపడితే ఎవరు బయట పెడతారు? మూడో కంటికి తెలియకుండా చేద్దాం. మూడో కంటికి తెలియకుండా చేద్దామని అనుకుంటున్నారు. ముక్కంటివాడు అన్నీ చూస్తాడు. ఎలాంటి ఇబ్బంది ఉండదు, నన్ను నమ్మండి. నా కొడుకు కోసం నేనేం చెయ్యడానికైనా సిద్ధమే. రాత్రికి వెళ్దాం. అవని, నీ మీదకి నువ్వు ఊహించని అస్త్రం ప్రయోగించబోతున్నాను. సిద్ధంగా ఉండు. మంత్రగత్తె దగ్గరికి వెళ్తారా? అమ్మా నాగదేవత, నిన్న నేను పిలవకపోయినా నువ్వొచ్చావు. నేను నిన్ను వెనుకకు పంపించేశాను. ఇప్పుడు నీ అవసరం వచ్చింది. అమ్మ మెడలోని పవిత్రమైన తాళిని తెంచడానికి దుష్టశక్తి ప్రయోగం జరగబోతోంది. దాన్ని నువ్వు ఎలాగైనా తిప్పికొట్టాలి. అమ్మ మెడలోని పవిత్రమైన తాళిని నువ్వే కాపాడాలి నాగమ్మ తల్లి. అవనిలా ఉంది. అవని, ఎక్కడికి? జిరాక్స్ షాప్ వరకు వెళ్తున్నాను. కొన్ని ప్రింట్అవుట్స్ కావాలి. 2 నిమిషాలు మాట్లాడొచ్చా? మాట్లాడు. సరే, అలా కాఫీ షాప్కి వెళ్దామా? వద్దులే, ఇక్కడే మాట్లాడు. మీ అక్క నిన్నంత అర్జెంటుగా తీసుకెళ్ళిపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళింది? అసలు ఏం జరిగింది అవని? నా అత్తగారింటికి. ఎందుకు? నా భర్త నన్ను దూరం పెట్టడమే కాకుండా
మరో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు? మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. పద కృష్ణ. ఆ. నా తాళిని సునాయసంగా మాయం చేయగలిగింది. అవని తాళిని ఈజీగా తెంచుతుందత్తయ్య. అవునమ్మా, ఇందాక మనకి విఠలాచార్య గారి సినిమా చూపించింది కదా, అనుకున్నది ఖచ్చితంగా సాధించుకొని వస్తుంది. నాకెందుకో బాగా నమ్మకం ఉంది. నువ్వింకా పడుకోలేదా? ఎందుకో ఈరోజు నిద్ర రావడం లేదు సార్. అవును, మీరెందుకు ఈ సమయంలో బయటకొచ్చారు? గుండె పట్టేసినట్టుగా ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఇంతకు ముందు ఆ గుండె నిండా ఉన్న అమ్మ మీకు దూరం కావడమే మీ ఉక్కిరి బిక్కిరికి కారణం, నాన్న.